పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. అంటే మీకు నచ్చింది కదా, నచ్చినాక ఇంత సతాయిస్తుంటే మీరు ఎందుకు ఈ వెంటనే ఎందుకు పడ్డారు? నాకు కంప్లీట్గా ఇంకా కనెక్ట్ అయిపోయింది ఇంకా హార్ట్కి. సో లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలి. ఎన్ని ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. అంటే నాకు ఇష్టం ఉంది కానీ నేను ఆయనకి వేరే పెళ్లి చేయాలి ఆమె ఆ థాట్ లో ఉంది. నేను ఆ థాట్ లోనే ఉండేదని నా థాట్ వద్దు, నేను నీతోనే ఎందుకు మళ్ళీ పిల్లల ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా, మీ మమ్మీ డాడీకి పిల్లలు అది ఇది మనవలు మనవరాలు అని చెప్పి. నేను ఈయన వచ్చేసరికి మరి నాకు ఇష్టం లేకపోతే నేను రెడీ అయ్యి ఎందుకు కూర్చుంటాను? చక్క చీర కట్టుకుని రెడీ అయ్యి జడేసుకుని కూర్చుని ఎందుకుంటాను? అవన్నీ ఆయన అబ్జర్వ్ చేశారు. సరే పెళ్ళైన తర్వాత మీరు అనడం జరిగిందా ఇంకో పెళ్లి చేసుకొని? అన్నాను. అన్నారా మీరు? ఓకే. చెప్తేనే ఒక పెద్ద ఇన్సిడెంట్ కూడా అయింది. ఏమైంది? అసలు చెప్పలేము. అది చెప్పాలైతే కోసేసుకోవడము, నాకు ఇంకొద్దని ఫ్యామిలీతో అసలు మాట్లాడలేదు. పెద్ద గొడవ అది. ఇంకా ఇక్కడ ఇంత పెద్ద ఒక కోల్ ఉండి తాగేశాడు. ఫస్ట్ హార్పిక్ తాగేశారు. తాగేసి ఇంత పెద్ద కోలు నన్ను ఎంత పెళ్లి చేసుకోమంటున్నావా, నలుగురిలో నిన్ను ఇలా చేసుకుంటేనే ఇలా పెట్టేసుకున్నాడు. ఆ మచ్చ ఇక్కడ ఇలా పడిపోయింది. దేనితోటి? కోలు ఉంటది కదా, బొగ్గు. ఓకే. అది కాల్చిన దాన్ని తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాడు. ఓకే. అట్లా అమ్మో నుంచి ఇంకా కెలగది ఇంకా వద్దు అమ్మో ఆ రచ్చ. నేనేదో సరదాగా అన్నా, నువ్వు ఎందుకు అంతే అట్లా కవర్ చేసింది. అంటే హార్పిక్ తాగాక నాకు భయం వేసింది. మాకు తెలిసిన డాక్టర్ని పిలిచి వామిటింగ్ చేయించేసి తన థాట్ ఏంటంటే ఎందుకు లైఫ్ ఇది వేరే కోవలోకి వెళ్ళిపోతుంది, పిల్లలు ఉండరు, మళ్ళీ మీ ఫ్యామిలీ బాధపడుతుంది నా వల్ల అని చెప్పేసి, నా వల్ల బాధపడకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలని ఆ థాట్ లో ఉండేది అప్పుడు. సో ఇప్పుడు నన్ను వదిలి ఉండలేదు. బేసికల్లీ ఏంటంటే నాకు ఏమనిపించిందంటే వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మేము ఇలా మారిపోయాక మా ఫ్యామిలీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ని చంపేసుకున్నట్టే వాళ్ళ ఫ్యామిలీ, తను అబ్బాయి తనకు ఒక అమ్మాయి కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, మా వంశం పెరగాలి అనే థాట్ లో వాళ్ళు ఉంటారు. ఒక ఎనిమిగా నేను అయిపోవడం నాకు ఇష్టం లేదు. మేము ఎంతసేపు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటాం. మా లైఫ్ చూడడానికి చక్కగా రెడీ అవుతాం, బంగారం పెట్టుకున్నా దాని వెనకాల ఎన్నో నిద్రలేని. సరే ఇప్పుడు సాక్రిఫైస్ మీరు చేసిరా, రాజుగారు చేసిరా? నాకు తెలిసినంత వరకు సాక్రిఫైస్ చేయలేదు. ఇష్టం వేరు, సాక్రిఫైస్ వేరు, లవ్ వేరు. ఆయన లవ్ తో కూడి నాకు లైఫ్ కావాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు ఒక అమ్మాయిని, పిల్లలు పుట్టకపోతే కాదు. మీరు రాజుగారు సాక్రిఫైస్ చేశారని చెప్పొచ్చు కదా. మీరు చేయలేదు. ఎందుకు సాక్రిఫైస్? ఎందుకు చేయలేదు? ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది మీకు లేదే. సాక్రిఫైస్ చేస్తే అది వేరే ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇప్పుడు మా ఫ్యామిలీని చూసుకోవాలి. నార్మల్ గా అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారినందుకు నేను మా అక్క వాళ్ళ పిల్లల్ని అలాగే చూసుకోవాలి, ఈయన కూడా అలా చూసుకోవాలి. ఇది సాక్రిఫైస్ అనుకునే బదులు ఒక లవ్ కమ్ బాండింగ్ అని అనుకోవాలి. సాక్రిఫైస్ చేసామంటే అది ప్రేమే కాదు. ఓకే. అది డెప్పు పడడం. నేను నా దృష్టిలో ఓకే. నువ్వు ఇష్టంతో చేసుకున్నదాన్ని సాక్రిఫైస్ అని ఎలా అంటావు? లవ్ అనాలి. ఓకే. అది ప్యూర్ హార్టెడ్. కొద్దిసేపు కూడా అవును రాజుగారు గ్రేట్ అని మాత్రం చెప్పట్లే కదా మీరు. ఆయన లేకపోతే నేను లేను. నా పేరులో ఆయన పేరు ఉంది. మేమిద్దరం సమానం. ఓకే. సో మా ఇద్దరిని ఈక్వల్ గానే చూడాలని నేను అనుకుంటా. ఆయన ఎక్కడ కానీ మేము మా వ్యూవర్స్ కి మాత్రం రాజుగారి గ్రేట్ అంట. నేనైతే షూర్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ. ఫీల్ అవుతున్నారా మీరు? నేను ఫీల్ అవును. ఓకే. నాకు లైఫ్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈయన్ని నన్ను చూసి మరికొంతమంది కూడా బయటకు రావడం జరిగింది. అవును, చాలా మంది పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఉండడం ఉండకపోవడం అది వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. పెళ్ళైన తర్వాత ఏమైనా గొడవలైనాయా ఎప్పుడైనా? అంటే ఎలా అంటే కొట్టుకోవడం ఇంట్లో? అమ్మో, నన్ను ఎప్పుడు అసలు ఒంటి మీద ఒక దెబ్బ వేయ. మీరు కొడతారా? చిచ్చి. నాకు బేసికలీ నార్మల్ గా అవుతాయి కదా చిన్న చిన్నవి. చాలా కోపం ఎక్కువ. చాలా అంటే చాలా. నన్ను ఇలా తొక్కితే అలా లెగుస్తా. ఓకే. అంత కోపమైన మనిషిని ఇలా ఆపుకుంటూ చాలా నా కోసం ఆయన చాలా తగ్గారు. నేను అసలు అంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఈ మధ్య నన్ను గుర్తుపట్టడంతో జనాలు అమ్మో నాకంటూ ఒక ఫేమ్ ఉంది, నేనంటూ ఒక నలుగురిలో గుర్తుపడుతున్నారు. మనతో పాటు నా బిహేవియర్ ని మొత్తాన్ని మార్చేసింది నా భర్త. చాలా మార్చేశాడు నా బిహేవియర్. ఎలా మార్చాడంటే ఇక అసలు చెప్పలేము. అసలు ఒక వేలో చాలా బాగా మార్చేశారు. అయితే పెళ్ళి అప్పుడు మీ ఇంట్లో ఒప్పుకోలేరు
కదా ఎవరు లేదు ఒప్పుకున్నారు. లేరు అని అనలేదు కానీ నీ ఒప్పుకున్నారు. ఓకే నువ్వు ఎందుకు తీసుకున్న అని డిసిజన్ అంటే ఒప్పుకున్నారు మా వారిని, నన్ను కూడా యాక్సెప్ట్ చేశారు. వాడు ఏదైనా ఒకటి అనుకున్నాడు అంటే అమ్మ చేసుకుంటానంటాడు, చేసుకోకుండా అయితే ఉండడు. బట్ మేము ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాకు ఒక అమ్మాయి ఉంది, రాలేము, కొంతమందిని పంపిస్తున్నాము, కొన్ని రోజుల తర్వాత మనం కలుద్దాము అని అలా మాట్లాడుకుంటూ ఫోన్ లో మాట్లాడుకుంటూ జరుగుతుంది. అయితే నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఒక రీల్ చూడడం జరిగింది. సో మీ పెళ్లి అప్పుడు అందరు ఎల్లో కలర్ డ్రెస్ లో ఉన్నారు, మేము ఇలా నడుచుకుని వస్తుంటామా? లేదు పక్కన అందరు ఉన్నారు, మెల్లగా నడుచుకుంటూ వస్తారు. మొత్తం చుట్టుముట్టు మీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. సో తను ఒక్కనే ఉన్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన ఫేస్ చూస్తే అర్థమైపోయింది అక్కడ. సో అప్పుడు ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది ఏం లేదు, నేను నార్మల్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, వెనకాల మొత్తం ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. లోపలంతా మా ఫ్యామిలీ గేమ్ అందరూ ఉన్నారు. కానీ అది అలా క్రియేట్ చేసింది. ఇది కమ్యూనిటీలో మా గురువు, మా సిస్టర్స్, వీళ్ళ మధ్యన ఆ రీల్ అనేది కొనసాగింది. సో అందుకని చెప్పి నేను అది పెట్టగలిగాను. అందులో అది అదొక ప్లాంట్ గా జరిగింది, అంటే ఆ సీన్ ఇలా చేద్దాం వీడియో మంచి. అంటే మా అత్తయ్య చనిపోయారు, మా గురువు. ఓకే. అందులో మా వారి పక్కన అమ్మ కింద ఉన్నారనమాట. అప్పుడు ఆవిడ చనిపోయారు రీసెంట్ ఒక 4 months బ్యాక్. సో ఆవిడ గుర్తొచ్చినప్పుడు అలా రీల్స్ చూడడము, దానివల్ల ఉన్న రీల్ని పోగొట్టకూడదు. నాకంటూ మా పెళ్లికి ఫస్ట్ పునాదేసింది ఆవిడే. ఓకే. ఆ విశ్వాసము, ఆ ప్రేమ, మా గురువు అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని చెప్పి అసలు పెట్టుకున్నాను. సో రాజుగారి కంటే ముందు మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారు? లేదండి, అస్సలు నా మైండ్ మీరు కాదు, మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారా అని అడిగా. ప్రపోజల్స్ వచ్చాయి కానీ నేను అసలు ఎంత ప్రేమించడం యాక్సెప్ట్ చేయలేదు. ఆ నిమిషం ఉండే ఎలా ఉంటారో మనకు తెలియదా చెప్పండి? నేను అసలు ఎప్పుడు పట్టించుకునేదాన్ని కాదు. ఓకే. వాళ్ళ పెదవులు ఒకటి చెప్తే వాళ్ళ చూపు ఒకటి చెప్తుంది, అప్పుడే అర్థమైపోతుంది. సో అంటే మీకు అర్థమైపోతుంది ఎవరేంటి అనేది అసలు. ఓకే. సో మీకు పాస్ట్ లవ్ ఏమన్నా ఉందా? పాస్ట్ లవ్ అంటే ఏమంటారు దాన్ని? ఉందంట, లవ్ అన్నారు దాన్ని. ఇప్పుడు మామూలుగా అమ్మాయిల వెనక్కి తిరగడం అది జరుగుతుంది కదా, అవి జరిగితే ఎవరికైనా ఎవరి లైఫ్ లోనే జరిగేది. అది దాన్ని లవ్ గా పరిగణించడం అనేది నేను ఒప్పుకోను. దాని లవ్ అని పిలవరు. లవ్ కి ఒక విలువ ఉంటది, సాక్రిఫైస్ ఉంటది, లవ్ ఉంటది, అది వేరే ఫీలింగ్ అది. సో ఆ తిరగడాన్ని ఇది లవ్ ని ఒకటి చేయలేం. ఓకే. సో ఏమంటారు అది ఏదో టైప్ టైప్ అది. ఓకే. అంటే మొత్తానికి అయితే మీరు ఏదో బెదిరించో ఏదో చేసి మీరు పెళ్లి అయితే చేసుకున్నారు, అంతేనా? ఎవరిని బెదిరించి? బ్లాక్ మెయిల్ చేసి? అలా లేదు, ఫుల్ తన మనస్ఫూర్తిగానే జరిగింది. అది నా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే. కొంచెమే తాగానులేండి, అప్పటికే తలుపులు కొట్టేసి తీసుకొచ్చేసరి. ఓకే. ఎక్కువ తాగితే ఏమయ్యేదో కానీ కొంచెం వెళ్ళింది. అంటే మీ మీద ఎంత లవ్ ఉంది కదా రాజుగారికి. సో అంటే ఒకవేళ మీరు నో చెప్పిన ఉంటే ఏమైతుండే రాజుగారు? అంటే ఎప్పుడన్నా ఒకసారి ఊహించుకున్నారా మీరు అది? అంటే లవ్ చేసి మోసం చేసి వదిలేస్తే ఆయన వేరే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండే. ఒకవేళ నేను అలాగే గనక లవ్ చేయకుండా కంటిన్యూగా అలా అనుంటే మేబీ ఎవరైనా లీవ్ చేసి వదిలేస్తారు కదా, బాధపడుతూ. నేను అలాగే అనుకునేదాన్ని. కానీ లవ్ చేసి మోసం చేసి వదిలేస్తే తప్పు. ఓకే.